బ్రేకింగ్ చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ దుఖ్యాల ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నాయకులతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు సైతం ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రణీత్రావుపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు రంగాల్లోని వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు తేల్చారు. ఫోన్ ట్యాపరింగ్ ఏకంగా ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నట్లు విచారణలో తెలిసింది. 2 కంప్యూటర్లతో ఫోన్ ట్యాపరింగ్ సాఫ్ట్వేర్ వేసుకున్నట్లుగా గుర్తించారు. లక్షల కొద్ది రికార్డింగ్లో ప్రణీత్రావు విన్నట్లు తెలిసింది. అయితే ప్రణీత్రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కేసు నమోదు చేసే ఆలోచన పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రణీత్రావు ఫోన్లో ట్యాంపరింగ్ వివరాల్లో మరెన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ఫోన్ ట్యాపరింగ్ పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన 100 నెంబర్లపై ప్రణీత్ కన్నేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎవరనేది కలుస్తున్నారు అన్నదానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారు అన్న సమాచారాన్ని ప్రణీత్రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది. బ్రేకింగ్ చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ దుఖ్యాల ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నాయకులతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు సైతం ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రణీత్రావుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. పలు రంగాల్లోని వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ ఏకంగా ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నట్లు విచారణలో తెలిసింది. ఇక 2 కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ వేసుకున్నట్లు గుర్తించారు. లక్షల కొద్ది రికార్డింగ్స్ ను ప్రణీత్రావు విన్నట్లు తెలిసింది. అయితే ప్రణీత్రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కేసు నమోదు చేసి ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్రావు ఫోన్ ట్యాపరింగ్ వివరాల్లో మరెన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ఫోన్ ట్యాపరింగ్ పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన 100 నెంబర్లపై ప్రణీత్ కన్నేసినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు అన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారో అన్న సమాచారాన్ని ప్రణీత్రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రిమాండ్ రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నాయకులతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రణీత్ రావుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసును నమోదు చేశారు. పలు రంగాల్లోని వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు తెలిసారు. ఇక ఫోన్ ట్యాపరింగ్ ఏకంగా ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నట్లు విచారణలో తెలిసింది. 2 కంప్యూటర్లలో ఫోన్ ట్యాపరింగ్ సాఫ్ట్వేర్ను వేసుకున్నట్లు గుర్తించారు. లక్షల కొద్ది రికార్డింగ్స్ ను ప్రణీత్ రావు వివరినట్లు తెలిసింది. అయితే ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఇక ప్రణీత్ రావు ఫోన్ ట్యాపరింగ్ వివరాల్లో మరెన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ట్యాపరింగ్ ఫోన్ పాల్పడ్డారని, ఇక ఆయన ఇచ్చిన 100 నెంబర్లపై ప్రణీత్ కన్నేసినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారు అన్న సమాచారాన్ని ప్రణీత్ రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది.